సినిమా ఈయన చూడలేదు కానీ చాలా మంది చూసారమ్మా. ఆల్రెడీ యూఎస్ లో రిలీజ్ అయింది, అక్కడ మంచి టాక్ ఉంది, 3 రేటింగ్ ఇచ్చారు. కాబట్టి పండక్కి 4 రోజులు ముందు వస్తుంది కాబట్టి సినిమా 1000 కోట్లు మినిమం చేస్తుందని సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా అనుకుంటున్నారు. డెఫినెట్ గా ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది. కారణం ఏంటంటే శంకర్ అద్భుతంగా డైరెక్షన్ చేశాడు. ఒక్క సాంగ్స్ కి 75 కోట్లు ఖర్చు పెట్టారంట. కాబట్టి దిల్ రాజు గారు, దిల్లున్న రాజు గారు కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది అని అందరూ ఆశిస్తాను. ఏమీ తక్కువ లేదండి. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాకి పబ్లిసిటీ అక్కల ప్రేక్షకులు ఎదురు చూస్తారు ఎప్పుడు వస్తుందని. అలాగా చిన్న సినిమాకి పబ్లిసిటీ కావాలి, పెద్ద సినిమా పబ్లిసిటీ అక్కర్లేదు. అయినా రాజుగారు అమెరికాలో ఈవెంట్ చేశారు, రాజమండ్రిలో ఈవెంట్ చేశారు, అన్ని స్టేట్లో కూడా ఈవెంట్ చేశారు. ఇది పాన్ ఇండియా సినిమా. పైగా శంకర్ అనే అతను పాన్ ఇండియా డైరెక్టర్. మన హీరో రామ్ చరణ్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా అయ్యాడు, ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. కాబట్టి మొన్నే రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా, మా విజయ్ కుమార్ గారు మెయిన్ పవర్ గా ఆయన టైటిల్ పవర్ తోటి ఆయన సినిమా టైటిల్ స్పాన్సర్ చేశారు. కాబట్టి ఆల్ ద బెస్ట్ చరణ్ గారు అండ్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ. అండి కాదండి, ఇప్పుడు మేము చూడలేదు కానీ చూసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే అన్ని సమపాళ్ళలో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు భారతీయుడు సినిమా తీసిన ఆయన రాజుకి దానికి డైరెక్టర్ గారికి కామెడీ గురించి ఆశించరు, యాక్షన్ సాంగ్స్ ఆశిస్తారు. ఆ రెండు చాలా ఎక్సైటింగ్ ఉన్నాయంట. సెకండ్ హాఫ్ చాలా బాగుందంట. ఏపీలో అన్ని ఏరియాస్ లో రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయాలని చూస్తున్నారు. ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? అవుతుంది, ఖచ్చితంగా అవుతుందండి. ఈవేళ బుక్ బై షోలోనే బ్రహ్మాండమైన ఓపెనింగ్లు వచ్చి చూశారు కదా. నాకు తెలిసి 236 కోట్లు ఫస్ట్ డే వస్తుందని అందరూ ఆశిస్తున్నాం. వరల్డ్ సైడ్ ఆఫ్ చేశారు. ఎందుకు ఆఫ్ చేశారంటే మొదటి వారం చూసినారు, రెండో వారం మళ్ళీ మీరు అందరూ చూడాలి కాబట్టి దాన్ని దాచారు, మళ్ళీ వేస్తారు. ఇది సినిమా ట్రిక్. గేమ్ చేంజర్ అవుతుంది. 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 3 1 ఇది, 2 డాకు మహారాజు, 3 సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలు హిట్ అవుతాయి. 3 సినిమాలు దిల్ రాజు గారు అంటే పండగ రాజు గారు, దిల్ రాజు గారు అంటే పండగ రాజు గారు, సంక్రాంతి రాజు గారు. ఆల్ ది బెస్ట్. డెఫినెట్ గా సినిమా బాగుంది. ఎక్కడ నెగిటివ్ రిపోర్ట్లు అంటే ఎందుకంటే మీరు చూసిన వాళ్ళు చెప్పారు చాలా బాగుంది. నేను చూడలేదు కాబట్టి అబద్ధం అనుకోవడం కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు 7 o'clock చూస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మా విబిజీ సంస్థ ఏర్పాటు చేసింది. 290 టికెట్లు ఆయన ఒక థియేటర్ షో తీసుకుని అందరినీ ఇన్వైట్ చేశారు. కాబట్టి ఆల్ ద బెస్ట్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ. అది యూఎస్ రిపోర్ట్ వచ్చింది సార్. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రా ఆటోమేటిక్ సినిమా రేజ్ అవుద్ది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్ అనుకోండి సినిమా వీక్ అవుద్ది. కానీ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాండరీగా ఉందని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఆల్రెడీ మన అన్ని ఛానల్స్ వచ్చేస్తున్నాయి, చూడండి చాలా బాగుంది. చాలా మంది యూట్యూబర్స్ ఏంటంటే పాత సినిమా ఏదో చూసుకుని దాని వీడియోలు వేస్తున్నారు. అది తప్పది. ఇండస్ట్రీ స్టేబుల్ అంటే మన అందరూ సినిమా బాగుంటే మనం అందరం బాగుంటాం. రాజుగారి కోసం కాదు, మన ఇండస్ట్రీ కోసం మనం బాగుండాలి. కాబట్టి అలాంటి ఫేక్ వీడియోలు వేయద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేయట్లా. థ్యాంక్ యూ. ఏమి లేదు, అది 17th పెడుతున్నారండి. అది ఏమంటే ఇప్పుడు పుష్ప సినిమా ఎంతమంది చూడాలి అంతమంది చూశారు. ఇది 17th కదా, అది అప్పటికి 14వ తారీఖు వచ్చే వరకు సినిమాలు అన్ని రిలీజ్ అయిపోతాయి. కాబట్టి మళ్ళీ రిపీట్ ఆడియన్స్ ఉంటారు. ఆ డ్యామేజ్ చేసిన ఏమంటే ప్రేక్షకుడు ట్రైలర్ చూసి డిసైడ్ అవుతారు సినిమాకి వెళ్దాం వద్దని. ఎవరు డ్యామేజ్ చేసినా, ఎవరు హిట్ చేయాలనుకున్న ప్రయత్నం చేసినా అవ్వదు. సినిమాలో విషయం ఉంటేనే హిట్ అవుద్ది. కాబట్టి ప్రేక్షకులు కోరుకునేది ఏంటంటే కొత్తదనం. ఆ కొత్తదనం ఈ గేమ్ చేంజర్లో ఉంది. ఖచ్చితంగా 100% చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు నిన్నటి సినిమా కంటే రేపు సినిమా బాగుంటుంది కదా అందరికీ. డెఫినెట్గా గేమ్ చేంజర్ కంటే అదే పుష్ప కంటే గేమ్ చేంజరే పెద్ద హిట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ చూసాం కదా, అది ఇప్పుడు చూస్తున్నాం. ఇది 4 రోజులు గ్యాప్ ఉంది. 2 రోజులేమో మొత్తం సుమారుగా 660 థియేటర్లు, 2 రోజులు కూడా అన్ని షోలు ఇదే సినిమా వేస్తున్నారు. తర్వాత మళ్ళీ ఒక 10% తగ్గినా కూడా మళ్ళీ ఈ సినిమా ఉంటుంది. కాబట్టి ఈ గేమ్ చేంజర్ హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేస్తుంది. ఏముంది అంటే ఒక ప్లాఫ్ ఏముంది, మర్చిపోతారు సినిమా. మీరు మర్చిపోయారు, నేనే మర్చిపోయాను కూడా ఆ సినిమా గురించి. కాబట్టి గతంలో చేసిన సినిమా కంటే ఎక్కువ కలెక్ట్ చేసే సినిమా ఆలోచిస్తారు తప్ప ఆ ప్లాఫ్ని ఎవరో గుర్తించుకోరు. అది డైరెక్టర్ ప్లాఫ్, అది హీరో ప్లాఫ్ కాదు కదా. అది డబ్బింగ్ సినిమా, ఇది స్ట్రైట్ సినిమా. శంకర్ ఫస్ట్ టైం తెలుగులో తీస్తున్నాడు. ప్లస్ ఇది దిల్ రాజు గారు అంటే ఒక ఫ్యాషనేటెడ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆ సినిమాని ఎలా బతికించాలి, ఎలా రిలీజ్ చేయాలని తెలిసిన ఆయన ఒక్కడికే. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా మీకు ఎక్స్ట్రాడినరీ పబ్లిసిటీ చేస్తున్నారు. కారణం ఏంటంటే సోషల్ మీడియాలో దానికి ఎంత పబ్లిసిటీ ఉందో మీరు చూస్తున్నారు డైరెక్టర్ గారు. అలాగే బాలకృష్ణ సినిమా డాకు మహారాజుకి అన్స్టాపుల్ వల్ల ఎక్స్ట్రాడినరీ పబ్లిసిటీ జనాలందరూ రీచ్ అవుతుంది. ఒక సినిమాని తీయటమే కాదు, దాన్ని ఎలా రిలీజ్ చేయాలో తెలిసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఓన్లీ దిల్ రాజు గారు. ఇది అందరికి తెలిసిన విషయం. మళ్ళీ మీ అందరికి గుర్తు చేస్తున్నాం. మరి ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఈ ప్రీ రిలీజ్ పెడితే అక్కడ ఎవరెవరు చచ్చిపోతున్నారు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఫర్ ఎగ్జాంపుల్ అడిగారు గారు చెప్తున్నా, రాజమండ్రిలో ఈవెంట్ చేశారు సార్. అది చక్కగా ఆర్గనైజ్ చేశారు, ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరినీ చేశారు. మేము ఇద్దరు కూడా థియేటర్ ఫంక్షన్లో ఉన్నాం, మీ ఇద్దరు. కానీ
ఎవరో ఈ సినిమా చూసి ఇంటికి వెళ్తుంటే కాకినాడలో కారు యాక్షన్ లారీ యాక్షన్ చచ్చిపోతే అది దిల్ రాజు గారికి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అండి? అక్కడ రోడ్లు బాగలేకపోవడం వల్ల చచ్చిపోయారు. అది జగన్ గారి పరిపాలన, దీని సంబంధం ఉంది.